కూటమి పాలనలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చెట్టును పుట్టను దేన్ని వదలడం లేదు. అక్రమ సంపాదనకు మరిగిన కూటమి నేతలు చివరకు కుందు నది కరకట్టను కూడా వదలలేదు. అవును, కరకట్టను టీడీపీ అనుకొండలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. వందలాది టిప్పర్ల గ్రావెల్ను అమ్ముకొని కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. కుందు నది గ్రావెల్ దోపిడీపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇది కుందు నది. వర్షాకాలంలో కుందు నది పొంగి వరద నీరు గ్రామాలు పొలాలను ముంచెత్తుతుండటంతో సమస్య పరిష్కారానికి వైఎస్ఆర్సీపీ హయాంలో చర్యలు చేపట్టారు. నంద్యాల, వైఎస్ఆర్ కడప, నెల్లూరు జిల్లాల్లో 1530 కోట్లతో కుందు నది విస్తరణ పనులు జరిగాయి. ఈ పనుల్లో భాగంగా మట్టి కరకట్టలను పటిష్టం చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు అక్రమార్కులు కలగలిసి కరకట్టపై గ్రావెల్ ను యథేచ్ఛగా కొల్లగొట్టడం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద ప్రొక్లైన్లు, భారీ టిప్పర్లతో కరకట్టపై గ్రావెల్ ను ఏడాదిగా తరలించుకుపోతున్నా పర్యవేక్షించాల్సిన కేసీ కెనాల్ అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా అక్రమార్కులు కోట్లు దండుకున్నారు. ముఖ్యంగా కోవెలకుంట్ల, గోస్పాడు మండలాల పరిధిలో ఉన్న కరకట్టపై గ్రావెల్ ను అధికార పార్టీ నేతల అండదండలతో తరలించుకుపోయారు. ఫలితంగా ఈ ప్రాంతాల్లో కరకట్ట పూర్తిగా మాయమైంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు కళ్లు తెరిచారు. తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామా మొదలుపెట్టారు. అక్రమార్కులు కరకట్టలపై గ్రావెల్ ను ఒక్కో టిప్పర్ను వేలాది రూపాయలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకున్నారు. కోవెలకుంట్ల తహసీల్దార్ కార్యాలయానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే మట్టిని వందల సంఖ్యలో టిప్పర్లతో తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు కానీ, కేసీ కెనాల్ అధికారులు కానీ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కేసీ కెనాల్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నామన్న సాకుతో అక్రమార్కులు గత 2-3 నెలల నుంచి ఇతర నిర్మాణ పనులకు గ్రావెల్ ను తరలించారు. ఈ ప్రాంతంలో కరకట్ట పూర్తిగా మాయం కావడంతో వర్షాకాలం కుందు నది పొంగి మళ్లీ గ్రామాలను ముంచెత్తే ఆస్కారం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇప్పటికీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామ శివార్లోని కుందు నది పరివాహ ప్రాంతంలోని గ్రావెల్ ను ఎటువంటి అనుమతులు లేకుండా టీడీపీ నాయకులు దోచుకుంటూ ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న గ్రావెల్ పై కన్నేసిన కొందరు వీటిని కాజేస్తున్నారు. కుందు నది కరకట్ట నుండి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల మండలం ఈ యొక్క ప్రాంతంలో కుందు నదికి సంబంధించి ఇక్కడ విస్తరణ చేస్తే బాగుంటుందంటూ రైతులు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయనతో చెప్పడంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కుందు నది విస్తరణలో భాగంగా ఈ యొక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తిగా యొక్క విస్తరణను చేయడం, కుందు నదిని విస్తరణ చేయడం జరిగింది. అయితే ఏదైతే గ్రావెల్ వచ్చిందో ఆ యొక్క గ్రావెల్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితి కనపడుతుంది. టీడీపీకి నాయకులకు సంబంధించిన వారు ఆ యొక్క గ్రావెల్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క తవ్వకాలు చేస్తూ ఈ యొక్క కుందు నది కరకట్టను పూర్తిగా మాయం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది సుమారుగా దగ్గరగా 15 కిలోమీటర్ల మేరకు ఉంటుంది. పెద్ద పెద్ద ఈ యొక్క గ్రావెల్ కుప్పలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అక్రమంగా వీటిని తరలించడంతో పూర్తిగా ఆ యొక్క ఖాళీ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలైతేనేమి, రైతులైతేనేమి పూర్తిగా దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క పోలీసులకు, అధికారులకు కంప్లైంట్ చేసినా కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పూర్తిగా ఈ యొక్క గ్రావెల్ దందాన్ని, ఈ యొక్క తవ్వుకోవడాన్ని పూర్తి స్థాయిలో టీడీపీ నాయకులు యొక్క ధనార్జనకు పెట్టుకొని పూర్తిగా ఈ యొక్క గ్రావెల్ను తవ్వుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడే చాలా మటుకు టిప్పర్లు కనపడుతున్నాయి. ఇవన్నీ పూర్తిగా ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలప్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన యొక్క టిప్పర్లు ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా గ్రావెల్ని తవ్వుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఇక్కడ సూపర్వైజర్ వారితో మాట్లాడదాం. ఎవరిది ఇది ఎస్ఆర్సీ కంపెనీ అనేది? సురేంద్రబాబు సార్. సురేంద్రబాబు ఎవరైనా? ఎమ్మెల్యే సార్. ఎమ్మెల్యే ఎక్కడ ఎమ్మెల్యే అంటారు? కళ్యాణదుర్గం సార్. అవునా? అంటే ఇక్కడ ఈ తవ్వుకుంటున్నారు కదా, మొత్తం గ్రావెల్ని అంతా తరలిస్తున్నారు కదా, ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా? అది మా సార్ల దగ్గర ఉన్నాయి సార్. అంటే మీకు తెలియదు? నాకు తెలియదు సార్. సార్ల దగ్గర ఉన్నాయని చెప్పారు సార్. అంతే. అవును సార్. ఈ యొక్క టిప్పర్లు ఎన్ని టిప్పర్లు ఉంటాయి రోజు? 10 టిప్పర్లు సార్. 10 టిప్పర్లు ప్రతిరోజు. అంటే ఎన్నిసార్లు ఇక్కడ ఉన్న గ్రావెల్ని తీసుకెళ్తారు? రోజు పోతాయి సార్. 10 టిప్పర్లు రోజు పోతాయి. అవును సార్. అంటే ఎన్నిసార్లు ఇది తీసుకెళ్తారు ఇక్కడ నుండి అంటున్నా? ఎన్ని ట్రిప్పులు వెళ్తాయి? 80 ట్రిప్పులు పూర్తిగా. అంటే 10 వెహికల్స్ ఉన్నాయి. అంటే పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేది మీకు తెలియదు? అవును సార్. తెలియదు సార్.
ఏం పేరు మీ పేరు? ప్రదీప్ కుమార్ రెడ్డి సార్. ఇది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇన్ఫ్రా ఇది ఏదైతే ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది పూర్తిగా ఈ యొక్క కళ్యాణ్ దుర్గం టీడీపీ ఎమ్మెల్యే యొక్క సురేంద్ర బాబుదని చెప్పేసి ఇక్కడ పనిచేస్తున్న సూపర్వైజర్ చెప్తున్నారు. మొత్తం మీద సుమారుగా 10 టిప్పర్లు ఉంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క టిప్పర్ వచ్చేసి 80 ట్రిప్పులు తిరుగుతుంటుంది. అంటే గ్రావెల్ని ఏ విధంగా దీన్ని దోచుకుంటున్నారు అనేది క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఆయన చెప్పే దాని ప్రకారంగా వారికి అధికారికంగా పూర్తిగా పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేది తేలనుంది. అంటే అధికారులు ఇక్కడ గ్రావెల్ని తవ్వుకుంటున్నారంటూ 20 రోజుల కిందట ఈ యొక్క దీనికి సంబంధించిన ఈ యొక్క కుద్దు నది సంబంధించిన ఏదైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదు ఇక్కడ గ్రావెల్ని తవ్వుకుంటున్నారు, అది కూడా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి ఆ యొక్క ఆన్లైన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో గ్రావెల్ని అక్రమంగా తవ్వుకుంటున్నారనేది నిర్ధారణ అయిన పరిస్థితి. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఆర్సి కంపెనీకి సంబంధించిన టిప్పర్లు భారీ ఎత్తున ఇక్కడికి తరలించి పూర్తిగా రోజుకి 80కి పైగానే యొక్క ట్రిప్పులు కొడుతూ టిప్పర్లు పూర్తిగా గ్రావెల్ని తరలిస్తున్నారు. అంటే తరలించుకుంటున్నది పూర్తిగా టీడీపీకి సంబంధించిన నాయకులు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడున్న స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ గ్రావెల్ తరలింపుపై అధికారులకు ఫిర్యాదులు చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారని కోవెలకుంట్ల మండలం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగనన్న కాలనీలకు ఉపయోగించుకోవడానికి అడిగితే అనుమతులు ఇవ్వని అధికారులు ఇప్పుడు టీడీపీ నాయకులు దోచుకుంటున్నా పట్టించుకోవడం లేదు అని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. గ్రావెల్ తరలింపుపై స్థానికులేమంటున్నారో వారి మాటల్లోనే మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. ఈ యొక్క లక్షల క్యూబిక్ మీటర్లకు సంబంధించిన యొక్క గ్రావెల్ని అక్రమంగా తరలించుకుంటున్నారు. వారి అంతా క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో చూసుకున్నట్లయితే రాత్రి సమయంలో ఈ యొక్క గ్రావెల్ని అక్రమంగా తవ్వుకునేవారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మిట్ట మధ్యాహ్నం కావచ్చు, ఎనీ టైం ఈ యొక్క గ్రావెల్ని అయితే దోచుకుంటున్నారు. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏమంటారు, ఎట్లా చూడొచ్చు? పూర్తిగా 60 అడుగుల ఎత్తు ఉన్న యొక్క గ్రావెల్ ఇప్పుడు చూసుకున్నట్టయితే నేలమంట, అంటే పూర్తిగా భూమికి ఈక్వల్గా అయిపోయిన పరిస్థితి. ఏమంటారు, అంటే టీడీపీ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేస్తున్నారా? దీంట్లో ఫస్ట్ మాజీ సీఎం గారు సంపద సృష్టించి పెడితే ఇప్పుడు వచ్చిన సీఎం గారు సంపద సృష్టించిన దానినే కుంభకోణంగా వాడుకుంటున్నారు. ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు దీన్ని ఆసరా తీసుకొని ప్రతి ఒక్క ట్రాక్టర్ కూడా 1200 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడికే కాదు, గుండుపాపల గోడౌన్స్కి అయితేనేమి, లేకుండా తర్వాత దొన్నిపాడు గోడౌన్స్కి అయితేనేమి, ప్రైవేటు వ్యక్తులకు ఒక యూనిట్ 3 యూనిట్లు కలిసి ఒక ట్రాక్టర్ అవుతుంది. 3 యూనిట్లు కలిసి కూడా 1200 రూపాయలకు అమ్ముకునే దాఖలాలు ఉన్నాయి. అంటే ఇట్లా వీళ్ళు అక్రమంగా తీసుకెళ్తున్నారు కదా, మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా, కంప్లైంట్ చేశారా? అధికారులకు కంప్లైంట్ చేసినా కూడా ఇంకొకరిని కంప్లైంట్ చేసినా చూడనట్లు వెళ్ళిపోతున్నారు. అధికారులను వాళ్ళే భయపడుతున్నప్పుడు అధికారులు ఏం చేస్తారు? అధికారులే భయపడుతున్నారు. దీన్ని తీసుకెళ్తుండే పెద్ద పైన ఉండే భూతాన్ని చూసి అధికారులే భయపడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు అధికారులు? ఇక్కడ వేరే వాళ్ళు ఒక ట్రాక్టర్ పెట్టుకోవడానికి కూడా సొంత దానికి గట్లకు వేసుకున్నామన్నా కూడా, రైతుల పొలాలకు గట్లకు తోలుకుంటామన్నా కూడా తోలుకొని పరిస్థితి. ఓన్లీ టీడీపీ వాళ్ళకు మాత్రమే దీన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు మాత్రమే దీన్ని ఉపయోగించుకోవడానికి ఇది చేసుకున్నారు. వాళ్ళు సంపద సృష్టించుకున్నారు. ఇంత దౌర్జన్యంగా ఈ యొక్క గ్రావెల్ని తోలుకొని పోతుంటే మరి ఏమి అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదు? మీరు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందన లేదంటారు వాళ్ళ తరఫున? మామూలుగా మంత్రిని చూసి వాళ్ళు భయపడుతున్నారు. ఇక్కడ మంత్రి అన్నదండలతోనే మొత్తం వాళ్ళ అనుచరులు మొత్తం దోచుకోపోతున్నారు. మంత్రి అనుచరులు మొత్తం వాళ్ళు టిప్పర్కు ఇంత 1200 రూపాయలు కానీ 2000 రూపాయలు కానీ రియల్ ఎస్టేట్ ఫ్లాట్లకు కానీ రస్తాలకు కానీ ఇప్పుడు ప్రైవేట్ గొడవన్స్ కానీ మళ్ళీ ఇప్పుడు ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలప్మెంట్ వాళ్ళ రోడ్లకు కానీ వాళ్ళకు మంత్రి అమ్ముకోవడం లీజు కోట్ల రూపాయలకు వేచించడం జరిగింది. వాళ్ళకి ఉంచుకొని ఆయన జోయి నింపుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తోలుకుంటారు. ఎక్కడ కూడా మేము చెప్పినాం, ఇంతకుముందు పాత భాస్కర్ రావు గారు అన్నారు. అప్పుడు ఆయన అడిగినా మేము ఇట్లా జగనన్న కాలనీకి తోలుకోవాలంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు. లేదు, మేము క్వాంటిటీ చూపించినాం, ఇంత చూపించాలి గవర్నమెంట్కు, మీరు ఎక్కడ కూడా మా క్వాంటిటీ తక్కువ అవుతుంది, మేము ఇబ్బంది పడతాము రేపొద్దున అని చెప్పినారు వాళ్ళు. కానీ ఈ పొద్దు అదే వాళ్ళు అడిగితే మాకు ఏం సంబంధం లేదు, మమ్మల్ని ఎవరు అడగలేదు, వాళ్ళు తోలుకుంటారు, మాకు ఎవరు తోలుతారో కూడా తెలియదు అని చేతులు తెల్లమొకాలే చూపుతున్నారు వాళ్ళంతా. అంటే అధికారుల వ్యవహారం చూస్తే ఏమనిపిస్తుంది మీకు? దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరినట్టు గోస్పాడ్లో కోయిలగుంట్లలో కేసులు పెట్టినారు. కానీ ఈరోజు మీరు నిద్రమోపు వీడాల. ఈరోజు మీ కళ్ళ ముందరనే
ఈరోజు టిప్పర్లు లారీలు ఎత్తుకుపోతున్నారు. మరి ఒక కేసును బుక్ చేసిన దాఖలు లేవు. అట్లాంటప్పుడు మీ చేతికి ఎంత మారింది? ఎన్ని లక్షలు మీ చేతులు మారినాయి? అధికారుల చేతులు ఎంత మారినాయి? కూటమి నేతల చేతులు ఎంత మారినాయి? హైవే పేరుతో, ఇన్ఫ్రా డెవలప్మెంట్ పేరుతో కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు చేతులు కలిపి స్థానిక మంత్రితో లావాదేవీలు నడుపుకొని చేతులు మారిన కాలంలో ఈరోజు ఈ సేఫ్టీ కోసం వేసిన ఈ వాళ్ళు కూడా ఈరోజు మాయం చేసే పరిస్థితికి వచ్చింది. ఖచ్చితంగా అధికారులు వీటి మీద దృష్టి పెట్టాలా. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క అక్రమంగా గ్రావెల్ని తోలుకుంటున్నారో వారి మీద కేసులు పెట్టాలంటూ ఈ స్థానిక ప్రజలైతే కోరుతున్న పరిస్థితి. కుందూ నదిపై గ్రావెల్ తవ్వకాలను బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్ను ఎలా తీసుకెళ్తారు అని కాటసాని ఫైర్ అయ్యారు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసానితో మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఈ అంశంపై పలుమార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పూర్తి స్థాయిలో ఎక్కడైతే గ్రావెల్ అయితే పూర్తిగా అక్రమంగా తరలిస్తున్నారో ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ తరలిస్తున్న వాటిని అడ్డుకోవడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే కాటసాని ఉన్నారు. వారితో మాట్లాడదామంటే ఎట్లా చూడొచ్చు, ఈరోజు చూసుకున్నట్లయితే పూర్తిగా ఎక్కడ చూసినా కానీ కుప్పలుగా ఉన్న గ్రావెల్ని ఈరోజు అక్రమంగా తరలిస్తున్నారు. అంటే ఏంటంటారు, దీనివలన వాళ్ళు ఉపయోగపడేది ఏంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటారు? వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిప్పులబాగు నుంచి ఆదినిమ్మాయపల్లి వరకు కూడా ఈ కుందు వైడనింగ్ కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది, దాదాపు 1800 కోట్ల రూపాయలతోటి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుంది వీళ్ళ పరిస్థితి చూస్తుంటే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలనీలకు సంబంధించి కనీసం ఆ కాలనీలకు గ్రావెల్ తోలుకుంటామంటే కూడా ఇదే ఇరిగేషన్ అధికారులు కానీ స్థానికంగా ఉండే రెవెన్యూ అధికారులు కానీ పర్మిషన్ ఇలా ఒక ట్రాక్టర్ తోలుకుంటే కూడా వాళ్ళ మీద ఫైన్లు రాసి జరిమానాలు విధించినారు. ఈరోజు వేలాది టిప్పర్లు రియల్ ఎస్టేట్ వాళ్ళు తోలుకుంటా ఉన్నారు. ఇక్కడ నంద్యాలకు కూడా అది ఉచితంగా చేస్తున్నారా, లేకుంటే ప్రభుత్వం సంబంధించిన రోడ్లు వేయడానికో లేకుంటే ఇళ్లను కట్టించడానికి ఉపయోగిస్తున్నారంటారా? ఇలాగ రియల్ ఎస్టేట్ వాళ్ళు రోడ్లు వేసుకునే దానికి ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మిగతా వాళ్ళని ఎవరిని రానియకుండా కేవలం తెలుగుదేశం పార్టీ ఉండే నాయకులు మాత్రమే ఈ గ్రావెల్ అన్నీ కూడా దొంగతనంగా తరలించుకోపోతూ ఉన్నారు. ఈ విషయం గురించి ఈ మధ్య దాదాపు ఒక 20 రోజుల క్రితం కూడా స్థానికంగా ఉండే ఈ యొక్క ఎస్ఆర్బీస్కి సంబంధించిన కేసీ కెనాల్ సంబంధించిన అధికారులు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీస్ కంప్లైంట్ కూడా ఏ విధంగా ఇస్తారు, గుర్తు తెలియని వ్యక్తులు ఈ యొక్క కుందుకు సంబంధించిన గ్రావెల్ తరలించుకోపోతూ ఉన్నారు, వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి వాళ్లకు అధికారులకు వాస్తవంగా తెలుసు ఎవరు ఇక్కడ తరలిస్తూ ఉన్నారు, ఎవరు దోపిడీ చేస్తూ ఉన్నారు, మరి ఏ మంత్రి దోపిడీ చేస్తూ ఉన్నారు అనే విషయం వాళ్ళకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా తెలియనట్టుగా ఈ అధికారులు నటించి కేవలం రికార్డుల పర్పస్ కోసమే పోలీస్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే ఈరోజు ఎస్ఆర్సీకి సంబంధించిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్ర బాబు గారి వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఈ మధ్య ఈ నంద్యాల నుంచి నొసం వరకు కూడా వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఈ కాంట్రాక్టు మరి సంబంధించి లీడ్ బనగానపల్లె నుంచి రవ్వలకొండ దగ్గర నుంచి ఈ గ్రావెల్ నుంచి తీసుకొని పోయి ఇక్కడ వర్క్ చేయాలి. కానీ వీళ్ళకి ఇంకా దగ్గర ఉంటుంది అని చెప్పి ఇది ఏదో ఉచితంగా వస్తుంది, ప్రతి వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని పోయి అమ్ముకోవడము, రోడ్లు వేయించుకోవడము, మరి అదేవిధంగా రియల్ ఎస్టేట్ వాళ్లకు మరి ప్రతి ఒక్కొక్క టన్నుకు కొన్ని వందల రూపాయలు వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఏదన్నా గ్రావెల్ అంటే బనగానపల్లి నుంచి తోలుకునేవాళ్ళు, రవ్వలకొండ నుంచి తోలేవాళ్ళు. కానీ ఇక్కడ ఉచితంగా వస్తుంది కాబట్టి ప్రతి వాళ్ళు ఇది ఒక ధనార్జన ధ్యేయంగా పెట్టుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనార్జనకు అలవాటు పడిన ఈ యొక్క టీడీపీ నాయకులు ఈ విధంగా ఈ యొక్క అక్రమంగా యొక్క గ్రావెల్ని తరలిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి వీటిని అడ్డుకోవాలంటూ వీరంతా చెప్తున్నారు. లేని పక్షంలో తామే అడ్డుకుంటామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.